రాష్ట్ర ప్రగతి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్షేత్రస్థాయి పర్యటనలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి ప్రక్షాళన, రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిలో భాగంగా చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. గోదావరి నది పవిత్రతను కాపాడటంతో పాటు పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా గోదావరి తీరాన విస్తృతంగా పర్యటించారు. సోమవారం ఉదయం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ప్రత్యేక బోటులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, ప్రస్తుత పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు. గోదావరి నదిలోకి కాలుష్యం చేరుతున్న మార్గాలను, ముఖ్యంగా నగరంలోని మురికి కాలువలు కలిసే ప్రాంతాలను ఆయన ప్రత్యేకంగా గమనించారు. అనంతరం నల్లకాలువ వద్ద ఏర్పాటు చేసిన చెత్త శుద్ధి ప్లాంట్ను సందర్శించి దాని పనితీరును అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. పర్యటన అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరిని కాలుష్యరహితంగా మార్చేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని, పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రగతి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్షేత్రస్థాయి పర్యటనలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి ప్రక్షాళన, రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిలో భాగంగా చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. గోదావరి నది పవిత్రతను కాపాడటంతో పాటు పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా గోదావరి తీరాన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక సోమవారం ఉదయం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ప్రత్యేక బోటులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, ప్రస్తుత పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక గోదావరి నదిలోకి కాలుష్యం చేరుతున్న మార్గాలను, ముఖ్యంగా నగరంలోని మురికి కాలువలు కలిసే ప్రాంతాలను ఆయన ప్రత్యేకంగా గమనిస్తున్నారు. అనంతరం నల్లకాలువ వద్ద ఏర్పాటు చేసిన చెత్త శుద్ధి ప్లాంట్ను కూడా సందర్శించనున్నారు. ఇక దాని పనితీరును కూడా అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇక పర్యటన అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక గోదావరి కాలుష్యరహితంగా మార్చేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని, పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రైట్. గోదావరి ఘాట్లలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇక చెత్త శుద్ధి యంత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక చెత్త శుద్ధి యంత్రాలను పరిశీలనతో పాటు ఘాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఇక వాటికి సంబంధించిన రాబోయే పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక వాటి ఏర్పాట్లకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఏ ఏ పనులు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇంకా ఏమేమి సందర్శించనున్నారు? మార్నింగ్ మాధవి, నిన్న సాయంత్రం విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే గోదావరి పుష్కర ఘాట్లు పరిశీలనకే బయలుదేరి రావడం జరిగింది. పొదుపు చర్యల్లో భాగంగా రోడ్డు మార్గంలో కేవలం 3 వాహనాలతోనే ఎన్నోతో రాజమండ్రి అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా షెల్టన్ హోటల్, ఏదైతే ప్రైవేట్ హోటల్ వద్ద భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి అక్కడ ఉన్న తర్వాత ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి, ఎందుకంటే వచ్చే సంవత్సరం 2027 జూలైలో గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా లక్షలాది మంది అక్కడికి పుణ్యస్నానాలు ఆచరించడానికి వివిధ ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ గోదావరి పుష్కరాల ఏర్పాట్లని కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ పరిశీలించారు. షెల్టన్ వద్ద ఈ పవన్ కళ్యాణ్ కోసం రాత్రి నుంచి వేచి చూసిన వాళ్ళు ఉదయం 6 గంటలకి షెడ్యూల్ ఉన్న కారణంగా అక్కడే ఉండిపోయి పవన్ కళ్యాణ్ వెంట మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా జనసందోహం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ నాణ్యత పనులు ఎలా ఉన్నాయి, పుష్కర ఘాట్లకు సంబంధించినంత వరకు గోదావరి ఘాట్లకు సంబంధించి మెట్ల మార్గము, అలాగే పార్కింగ్ టైల్స్ కి సంబంధించి పనుల్లో ఈ మధ్య అవినీతి జరుగుతోంది, ఒక నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు అన్న ఒక అంశం మీద చర్చ కూడా రాజమండ్రిలో జరిగింది. ఆ అంశం మీద పూర్తిగా కూడా పరిశీలన చేస్తూ అక్కడ అధికారులని అడిగి తెలుసుకుంటూ పూర్తిగా ప్రస్తుతం తన పర్యటన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాలుష్య నివారణకు సంబంధించినంత వరకు నల్లా ఛానల్ ద్వారా, అంటే రాజమహేంద్రవరం నగరానికి అలాగే రూరల్ కు సంబంధించి మురుగునీరు వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో వాటిని ఫిల్టర్ బెడ్ మీద ఫిల్టర్ చేసి పూర్తిగా కూడా మళ్ళీ నీటిని వదిలేందుకు ప్రత్యేక కార్యాచరణ గతంలో రూపొందించారు. అయితే అది సక్రమంగా పనిచేస్తుందా లేదా, అసలు ఆ కాలుష్య నివారణ చర్యలు పూర్తిగా అమలు పరుస్తున్నారా లేదా అన్న అంశాన్ని కూడా ప్రస్తుతం పరిశీలించడానికి బోట్లో పుష్కర్ ఘాట్లు అన్ని ఒకవైపు పరిశీలిస్తూ, అలాగే నల్లా ఛానల్ కి సంబంధించి పూర్తిగా ఈ కాలుష్య నివారణకు సంబంధించి పూర్తిగా పరిశీలన కూడా అధికారులతో అడిగి తెలుసుకుంటూ పూర్తిగా తన ప్రయాణాన్ని అయితే ప్రస్తుతం గోదావరిలో పోర్టులో కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత ఈ పుష్కర సంబంధించి గోదావరి పుష్కరాలకు సంబంధించి సమీక్షా సమావేశం అధికారులతోటి మరికొద్ది సేపట్లో, అంటే 8:30 గంటల ప్రాంతానికి సుమారు 2 గంటల పాటు ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటి వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి జరిగిన పనులు, వాటిలో నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిపై వచ్చినటువంటి కంప్లైంట్స్, ఎప్పటి వరకు ఎంత మొత్తాలు నిధులు ఖర్చు చేశారు అన్న అంశాలు, అలాగే రాబోయే రోజుల్లో ఇంకెంత నిధులు కావాల్సి ఉంటుంది, ఇంకేమేమి పనులు మిగిలి ఉన్నాయి, గోదావరి పుష్కరాల సమయానికి పూర్తిగా పనులు ఎప్పట్లోగా పూర్తవుతాయి తదితర అంశాలు, ఈ అంశాలన్నింటి మీద సమగ్ర సమీక్ష సమావేశం అయితే పవన్ కళ్యాణ్ నిర్వహించున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అలాగే ఎస్పీ నరసింహ కిషోర్, అలాగే కందుల దుర్గేష్ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు. అలాగే అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా, అలాగే రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ, వీళ్ళందరి సమక్షంలో ప్రస్తుతం ఈ నాణ్యతా పనుల ప్రమాణాల గురించి పూర్తిగా కూడా సమగ్రంగా వివరాలన్నీ అడిగి తెలుసుకుంటూ తన ప్రయాణాన్ని అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే ఉంది. తర్వాత తిరిగి మళ్ళీ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తారని అధికారులు అయితే సమాచారం తెలియజేశారు. ఏదేమైనా 3 నెలల తర్వాత పూర్తిగా పవన్ కళ్యాణ్ ఏదైతే అనారోగ్యం కారణంగా 3 నెలల విరామం తీసుకుని తొలిసారి జిల్లాల పర్యటన నిమిత్తంలో భాగంగా రాజమండ్రికి రావడం ఇదే ప్రథమం. ఏదైతే గతంలో ఆయనకి ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో 3 నెలలు కేవలం ఇంటికే పరిమితం అయ్యి, తాజాగా ఈ గోదావరి పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణకై పూర్తిగా స్వయంగా ఆయనే రంగంలో దిగి సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం కొంత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తన ఆరోగ్య సమస్యల రీత్యా పూర్తిగా కూడా మరొక 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉన్నా కూడా 3 కాలానికే పరిమితం చేసుకుని ప్రజల సౌకర్యాల కోసం ప్రత్యేకించి తాను నిర్ణయం తీసుకుని ఈ పర్యటన అయితే చేసినట్టు పవన్ కళ్యాణ్ కూడా నేను రాత్రి అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఏదేమైనా సుడిగాలి వేగంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతున్నారు. రైట్ వర్మ, మరి అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆ వాటర్ నాణ్యతా ప్రమాణాలను టెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి ఆ నాణ్యతా ప్రమాణాలు ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏమైనా తెలిసిందా? ముఖ్యంగా గోదావరి సాగునీటి జలాలకు సంబంధించి అటు రాజమహేంద్రవరం కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా
ఆ గోదావరి నీటినే ప్రస్తుతానికి ఆ, ఆ, ఇతర జిల్లాలకి పంపిణీ చేసి వాటిని అన్నింటినీ ఫిల్టర్ చేసి పూర్తిగా కూడా ఆ, సరఫరా చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే గోదావరి నీరు ప్రస్తుతం వేసవకాలం ఉండడం ఎగువన కాపర్ డ్యాములు పోలవరానికి సంబంధించి డ్యాము ధవళేశ్వరంలో కూడా కొన్ని నీటిని నిల్వలు ఉంచిన నేపథ్యంలో వాటిలన్నింటినీ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించే నీటిని సరఫరా చేస్తున్నారా. ఎందుకంటే ముఖ్యంగా నగరపాలక సంస్థ రాజమండ్రికి సంబంధించినంత వరకు నేరుగా గోదావరి పక్కనే ఉంది కాబట్టి అందులో నీటిని సాగునీటిగా అయితే ప్రస్తుతం వాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటి నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఆయన స్వయంగా చూడాలని నిర్ణయించుకున్న తర్వాత, ఎందుకంటే ఒకవైపు నల్లా ఛానల్ కి సంబంధించి నేరుగా వ్యర్థ జలాలను అందులో విడిచిపెడుతున్న నేపథ్యంలో ఆ నీటిని శుద్ధి చేసి ఎంతవరకు ఆ శుద్ధి ప్లాంట్ ను కూడా పరిశీలించి ఆ నీళ్లు పూర్తిగా కూడా తాగునీటికి అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది పరిస్థితి స్వయంగా కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. అయితే వేసవకాలంలో రోగాలు ఎక్కువగా వచ్చే నేపథ్యంలో పూర్తిగా కూడా నీటి ద్వారానే ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం నేపథ్యంలో పూర్తిగా ఆ నిర్ణయంలో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నీటిని అయితే పరీక్షించడం జరిగింది. అయితే నీటి నాణ్యత ప్రమాణాలు ఏవైతే స్వచ్ఛ నీరుకి ఉండవలసిన నాణ్యత ప్రమాణాలు ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం అధికారుల ద్వారా సమాచారం తెలుస్తుంది పూర్తిగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ముందుగా వెల్లడించినప్పటి నుంచి ఇప్పటికే అన్ని ఏర్పాట్లలోని కందులు దుర్గి స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులతో సమావేశం చేసుకుంటూ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆయన ముందేగానే అన్ని చర్యలు తీసుకోవడంలో భాగంగానే పూర్తి స్థాయిలో అధికారులు అక్కడ జిల్లా యంత్రం కూడా సమగ్రంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఎటువంటి పొరపాట్లు అయితే జరగట్లేదని ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. కాబట్టి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చే పుష్కర ఏర్పాట్లకు సంబంధించి కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే పూర్తి స్థాయిలో అలాగే నీటి శుద్ధి ప్లాంట్ లో కూడా పూర్తిగా నీటి శుద్ధి అనుకున్న రీతిలో శుద్ధి కర్మాగారం పనిచేయట్లేదు అన్న ఆరోపణలు కూడా చాలా వరకు గతంలో వచ్చిన నేపథ్యంలో పూర్తిగా వీటిని అన్నింటినీ స్వయంగా దాన్ని పరిశీలించాలన్న ఉద్దేశంతో అయితే వచ్చారు. అయితే ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లో కొంత సంతృప్తి చెందినట్టుగానే సమాచారం తెలుస్తోంది. పూర్తి వివరాలు సమీక్ష సమావేశం అనంతరం స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే వెల్లడి చేసే అవకాశం అయితే ఉంది. మాధవి. థ్యాంక్ యూ వర్మ. తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ఆందోళన బాటపట్టింది. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఇక తాండూరులో ప్రారంభమైన ఈ యాత్ర తొలి రోజే గజ్వేల్ వరకు సాగింది. దారి పొడవునా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ అక్కడి రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ లెక్కలన్నీ పచ్చి అబద్ధాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారని, తేమ తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక బీజేపీ నేతల బస్సు యాత్ర సందర్భంగా ఏ జిల్లాల మీదుగా యాత్ర సాగుతోంది, ఇక ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ కేంద్రాల్లో పరిశీలిస్తున్నారు ధాన్యం కొనుగోళ్లు అన్న విషయాలను అక్కడే లైవ్గా మనకు అందిస్తారు రాజ్ కుమార్. చెప్పండి, ఎవరెవరు ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు, బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రైట్, గుడ్ మార్నింగ్ మాధవి. మనం ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో. ఈరోజు బీజేపీ నేతలు ముఖ్యంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో, అదేవిధంగా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. తాండూరు నుంచి, అంటే చేవేళ్ళ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న తాండూరు నుంచి మొదలు పెడితే
తాండూరు, గజ్వేల్ తర్వాత భువనగిరి జనగామ, వరంగల్ నుంచి భూపాలపల్లి, కాటారం నుంచి మంతిని నుంచి లాస్ట్ పెద్దపల్లి. సో ఇన్ని నియోజకవర్గాలు, ఇన్ని ప్రాంతాల్లో ఈ 3 రోజుల బస్సు యాత్రను, అంటే రైతు గోస బీజేపీ భరోసా యాత్ర, బస్సు యాత్ర అనే పేరుతో ప్రారంభిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ధాన్యం పండిస్తున్నారు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రధాన ఉద్దేశం ఈ యొక్క యాత్ర. ఈ 3 రోజులు కూడా ఎక్కడెక్కడైతే రైతులు ఉంటారో, తర్వాత మార్కెట్ యార్డ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి విజిట్ చేసి సందర్శించి అక్కడున్న రైతు సమస్యలను కనుక్కొని తెలుసుకొని ఒక రిపోర్ట్ కూడా తయారు చేయబోతున్నారు. సో ఈ 3 రోజుల పాటు చాలామంది రైతులను కలవడానికి ప్లాన్ చేశారు. ఎక్కడైతే బీజేపీ నేతలు గ్రౌండ్లో ఉన్నారో, నియోజకవర్గాల్లో, మండలాల్లో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎక్కడ సమస్య ఎక్కువ ఉంది, ఎక్కడ తడిసిన ధాన్యం ఎక్కువ ఉంది, ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడ రైతులు ఈ యొక్క ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో దాన్ని బీజేపీ నేతలు ఫోకస్ చేసి అక్కడ వెళ్ళి రైతులతో ఇంటరాక్ట్ కావడానికి ఒక ప్లాన్ చేశారు. ఇది టోటల్గా 3 రోజుల బస్సు యాత్ర. ఒకవైపు బీఆర్ఎస్ నీటి సమస్యలు అంటూ వాళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు. అందుతోపాటు బీజేపీ కూడా ఇవాళ రైతు సమస్యలపై బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం లేదా ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉంది. రైట్ రాజ్కుమార్, ఆల్రెడీ మేము చేస్తున్నాం రైతుల గురించి పోరాటాలు, ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తున్నాము అని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు అంటే మేము స్టార్ట్ చేశాకే బీజేపీకి గుర్తొచ్చిందా అని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. మరి దీనికి బీజేపీ నేతల స్పందన ఏంటి? రైట్. సో అటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది, మేము ప్రారంభించిన తర్వాతనే మీరు ప్రారంభించారు. సో ఇవి రాజకీయ విమర్శలు ఎలాగ ఉంటాయి, ఒకరు ముందు ఒకరు తర్వాత. సో బీజేపీ ఏమంటుంది, లేదు మేము ఎప్పటి నుంచో క్షేత్రస్థాయిలో ఉంటాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము ఎప్పటికప్పుడు రైతులకు మద్దతు ధర పెంచుతూ ఉంది. రైతు బీమా విషయం కావచ్చు, ఇంకా మిగతా యూరియా, డిఏపి అంటే ఏదైతే ఎరువులు కావాలో వాటి మీద కూడా ఎప్పటికప్పుడు కేంద్ర క్యాబినెట్ అంటే మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మద్దతు ప్రకటిస్తూ ఉంది. రైతులతో బీజేపీ ప్రభుత్వం ఉంది, మీరు గుర్తు చేస్తేనే మాకు అవసరం లేదు, మేము ఆల్రెడీ ప్రజల్లో ఉన్నామని బీజేపీ దానికి కౌంటర్ ఇస్తుంది. సో మొత్తం మీద ఇటు రాజకీయంగా రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, కొంచెం పార్టీని యాక్టివేట్ చేయడానికి కావచ్చు కార్యకర్తలను, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తే తప్ప, ఎందుకంటే ఆఫీసులో కూర్చుంటే కాదు, రివ్యూలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లతో సరిపోదు. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో విషయంలో గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే తప్ప పార్టీ డెవలప్ కాదు. ఇటీవల రామచంద్రరావు గారు, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు ఢిల్లీకి వెళ్ళారు. సో పార్టీని కరెక్ట్గా తీసుకెళ్ళాలి, వేరే రాష్ట్రాల్లో బలోపేతం అవుతున్నాం, ఇక్కడ కావట్లేదు. సో దాన్ని ఉద్దేశించి ఒకవైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం పోరాడుతుంది. సో మీరు కూడా పోరాడాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాడితేనే మనకు పశ్చిమ బెంగాల్ లాంటి మనకు అవకాశం తెలంగాణలో కూడా వస్తుందనే ఆదేశాలతో వీళ్ళు కూడా యాక్టివ్ అయ్యారు. సో ఒక పెద్ద డ్రైవే తీసుకున్నారు, పెద్ద కార్యక్రమే. చూడాలి మరి వీళ్ళు ఎలా ముందుకెళ్తారు, ఈ నివేదికలకైనా లేకపోతే నిజంగా రైతు సమస్యలను పరిష్కారం, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మరి వీళ్ళు ఏమన్నా పరిష్కారం చేసే అవకాశం ఉంటుందా? ఒక్క నిమిషం, మన ఇప్పుడే రామచంద్రరావు గారు వచ్చారు, 1 సెకండ్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది, దేని మీద ఫోకస్ చేయబోతున్నా? 1 సెకండ్ మాది మనం సార్ సరే ఓకే. వాళ్ళు మీటింగ్ ఇప్పుడు కొద్దిసేపట్లో బస్సు యాత్ర స్టార్ట్ కాబోతుంది. ఈ స్టార్ట్ సంబంధించింది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీలు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. దీని మీద వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎక్కడెక్కడ కలవాలనే దాని మీద ఫస్ట్ ఒక మీటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మరికొద్దిసేపట్లో ఇక్కడ బస్సులో నాయకులందరూ, నేతలందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ నేను తాజా సమాచారం అందిస్తాను మాది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. వాహనదారులకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే 3 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.84 చొప్పున వడ్డన జరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115
రూపాయల ఇక లీటర్ డీజిల్ ధర రూ. 113.74 చేరుకుంది. ఇప్పటికే 3 విడతల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ₹5 మేర పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఇక వరుసగా ఫ్యూయల్ రేట్లు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవులు వారాంతం కావడంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించడంతో కొండపై ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఈ అనూహ్య రద్దీతో టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ తీవ్ర స్థాయికి చేరింది. టోకెన్లు లేని సర్వదర్శనానికి ఏకంగా 24 నుంచి 30 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే 97,250 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఆదివారం కూడా అదే స్థాయిలో రద్దీ కొనసాగుతోంది. ఇక నిన్నటి రోజున శ్రీవారిని 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తూ ఉండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం క్యూలను కొనసాగించడం ద్వారా రోజుకు అదనంగా 1000 మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలాగే 49,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీ దాదాపుగా 4.20 లక్షల లడ్డూలను విక్రయించింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఓ అరుదైన బంధం ఇప్పుడు ప్రమాదంలో పడింది. మూగజీవాలపై మనుషులు చూపుతున్న ప్రేమకు, ప్రకృతి కోపానికి మధ్య నలిగిపోతోంది. మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి గ్రామం దశాబ్దాలుగా గబ్బిలాలకు అండగా నిలిచింది. వాటిని అరిష్టంగా భావించకుండా ఆత్మీయంగా చూసుకుంది. కానీ ఇప్పుడు అదే గ్రామం నిశ్శబ్దంగా రోధిస్తోంది. కళ్ల ముందే వందల సంఖ్యలో గబ్బిలాలు ప్రాణాలు విడుస్తుంటే గ్రామస్తులు తల్లడిల్లిపోతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు ఆ గబ్బిలాల పాలిట మృత్యు శాసనంగా మారాయి. ఒకప్పుడు తమను నిద్రలేపిన ఆ జీవాల ఆర్తనాదాలు ఇప్పుడు వారిని నిద్రపోనివ్వటం లేదు. ఇంతకీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? ఇనుగుర్తి మండలం కోమటిపల్లి. ఈ ఊరి పేరు చెబితేనే గబ్బిలాలు గుర్తొస్తాయి. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న భారీ మర్రి, రావి చెట్లే వాటి నివాసం. 1 కాదు 2 కాదు, ఏకంగా 3,000కు పైగా గబ్బిలాలకు దశాబ్దాలుగా ఇదే సొంతిల్లు. చుట్టుపక్కల ఎక్కడైనా గబ్బిలాలను అరిష్టంగా భావిస్తారేమో కానీ కోమటిపల్లి ప్రజలు మాత్రం వాటిని తమ గ్రామ సంపదగా చూసుకుంటారు. ఈ అద్భుతమైన సహజీవనాన్ని
వాతావరణ మార్పు దెబ్బతీస్తోంది. భానుడి ప్రతాపానికి తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండలు, వడగాలులే ఆ మూగజీవాల పాలిట యమపాశంగా మారాయి. వేడిని తట్టుకోలేక వందల సంఖ్యలో గబ్బిలాలు చెట్లపై నుండి వేలాడుతూ చనిపోతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాతల సాయంతో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి చెట్లపై నీళ్లు చల్లి వాటిని కాపాడుకున్నారు. కానీ ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. వందల సంఖ్యలో గబ్బిలాలు చనిపోతున్నా అటవీ శాఖ అధికారులు గాని, ఇతర ప్రభుత్వ యంత్రాంగం గాని తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్ మద్దెల భిక్షపతి కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎనుగుర్తి మండలం లోపట కోమటిపల్లి అనే గ్రామం కలదు. ఆ గ్రామం లోపట పురాతనమైన 2 మర్రి చెట్లు, మరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వద్ద ఒక రావి చెట్టు పెద్దది, కనీసం 78 సంవత్సరాలు కలదు ఆ చెట్లకు. వాటి మీద కొన్నేళ్ల నుంచి ఈ యొక్క గబ్బిలాలు ఆ 3-4 చెట్లపైనే నివసిస్తున్నాయి. రాను రాను ఈ యొక్క ఎండల తీవ్రత కోసము ఈ సంవత్సరం ప్రత్యేకించి మా గ్రామం లోపట గబ్బిలాలు చాలా వరకు చనిపోవటం జరుగుతున్నది. కాబట్టి మరి ఇంతకుముందు పోయిన సంవత్సరము ఒక భక్తుడు మన గ్రామం లోపట ఆ యొక్క చెట్లపైన స్ప్రింక్లర్లు అమర్చి వాటిని పరిరక్షించుకోవటం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం భక్తులు ఎవరు రాలేకపోతున్నారు వాటిని పరిరక్షించుకోవడానికి. మరి ఇప్పటికైనా ఎవరైనా పెద్ద మనసు చేసుకొని వాటిని పరిరక్షించుకున్నట్లయితే మా గ్రామానికి మీరు కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారని మేమంతా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న బంధం ఎంత సున్నితమైందో కోమటిపల్లి ఉదంతం కళ్లకు కడుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం కేవలం మనుషులపైనే కాదు, ఇలాంటి అమాయక జీవరాశులపై కూడా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం, చెట్లపై నిరంతరం నీళ్లు చల్లే ఏర్పాట్లు చేయడం లాంటి ఉపశమన చర్యలు చేపట్టాలి. లేకపోతే గబ్బిలాల గ్రామంగా పేరొందిన కోమటిపల్లిలో ఆ గబ్బిలాలే కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం లోపల ఉన్నటువంటి యొక్క పురాతనమైనటువంటి మర్రి చెట్లపై అనేక సంవత్సరాలుగా మా గ్రామం లోపల గబ్బిలాలు నివసిస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క గబ్బిలాలు నివసించే క్రమం లోపల వాటికి నీరు, ఆహారం అనేటువంటి విపరీతంగా దొరికే ఈ క్రమం లోపల ఈరోజు 46 డిగ్రీలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఎండలు తీవ్రమైన పరిస్థితుల లోపల ఈ యొక్క గబ్బిలాలు గ్రామ నివాసాలలోకి వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇళ్లలోకి వచ్చి చనిపోవడం వల్ల గ్రామస్తులంతా కూడా అరిష్టంగా భావిస్తున్నారు. మరి దీని గురించి గతం లోపల కూడా కొంతమంది స్ప్రింక్లర్ పెట్టి వాటిని పరిరక్షించడం జరిగింది. మరి వీటిని రక్షించేటువంటి బాధ్యత కానీ, మరి వీటిని నిర్మూలించేటువంటి బాధ్యత కానీ ఎవరైనా తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.